అందరికీ నమస్కారం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ డే. నా పేరు మోనికా రాజేంద్రన్. ఐఎమ్ అ సింగర్ అండ్ ఇవాళకి నేను యాంకర్ కూడా. ఈరోజు మనం ప్రేమించొద్దు అనే ఒక సినిమా టీమ్తో ఉన్నాము అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఈ సినిమా జర్నీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. June 7th నాడు ప్రేమించొద్దు అనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్లో. సో హియర్ టుడే వీ హ్యావ్ Shirin Sriram, the director of Preminchaddu. We have hero Anurup and we have Chaitanya Shravanti, who is the music director of the film. So first question nenu main ga adigedi entante, Shirin Sriram, why Preminchaddu? ఎందుకు ప్రేమించకూడదు? ఓకే, ఈ ప్రేమ అనే టైటిల్లో దొరకడం చాలా కష్టం. లవ్, ఎందుకంటే చాలా టైటిల్స్ ఉంటాయి ప్రేమ మీద. అది కూడా టైటిల్ దొరకాలి, ప్లస్ గుర్తుపట్టాలి జనాలు. ఇంకొకటి మనది తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు. ఓన్లీ ప్రేమించొద్దు కాదు, తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు అని చెప్తున్నారు. అది సెకండ్ పాయింట్. తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు. పాన్ ఇండియా మూవీ, మెసేజ్ ఓరియంటెడ్, 5 లాంగ్వేజెస్లో తీసుకోండి, తెలుగు అండ్ హిందీ స్ట్రైట్. యాక్చువల్లీ వచ్చి దీనికి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ యాడ్ చేయాలంటే, ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక యూట్యూబ్ షార్ట్ ఏదో చూసాను. 25 years ఏజ్ వరకు బ్రెయిన్లో ఒక పార్ట్ డెవలప్ అవ్వదంట. సో అప్పటి వరకు అంత ఎమోషనల్ థింకింగే ఉంటుంది. దాని తర్వాతే యాక్చువల్లీ మనకి ఏది మంచిది అనే డెసిషన్ తీసుకునే కెపాసిటీ వస్తుంది. సో ఆ టైంలో వాట్ ఈస్ ద పాయింట్ అని అది ఇప్పుడు తెలిసింది. సినిమా అంతా చేసేసి అంతా అయిపోయాక మనం చిరిన్ కరెక్ట్గానే ఆలోచించేది టైప్స్. సో ఇట్స్ అపారెంట్లీ ఆల్సో సైంటిఫికల్లీ ప్రూవెన్. నేనైతే 25 ఏజ్ అంత దూరం వెళ్ళలేదు, ఓన్లీ 18. అది కరెక్టే. అసలు అప్పుడు అంత దూరంకే అలా అనుకుంటే అసలు తెలియని ఏజ్లో అయితే అసలు వేస్ట్ అని. అసలు వేస్ట్. నో పేరెంట్ వాంట్స్ దేర్ చిల్డ్రన్ టు ఫాల్ ఇన్ లవ్ అని నేను అనుకుంటున్నా. అంటే అట్ దట్ ఏజ్ ఎవరికి అది సినిమాలో చూడడానికి బాగుంటుంది, బట్ ఎవరికైనా పేరెంట్స్కి నచ్చదు. అదే కొంచెం పెద్ద అయితే ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. తెలియని ఏజ్లో మనంతటా మనం ప్రేమించుకోకూడదు. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు తెలిసిన వయసు అని ఒకటి వస్తుంది కదా, ఆఫ్టర్ యూఆర్ మెచ్యూర్డ్, వెన్ యూ నో ఎవ్రీథింగ్, ఈజ్ ఇట్ ఈజీ టు ఫాల్ ఇన్ లవ్? కాదు, సింపుల్ ఆన్సర్ దీనికి ఏంటంటే, ఈ టాపిక్ ఈ సినిమాకి సంబంధం లేదు. మనం ఎక్కడ పోవద్దు కాంట్రవర్సీలో అయితే. మన ఏజ్, స్టిక్ టు ద ఏజ్. తర్వాత అది వేరే సినిమా ఆలోచిద్దాం. ఇప్పుడు అంత డెప్త్ వద్దు, ఓన్లీ జస్ట్ ఆ ఏజ్ గ్రూప్ గురించే. ఎందుకు ఇలా కొత్తగా? ఎస్, సో ఫర్ అంటే అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్లీ ఓవర్ నైట్ కైండ్ ఆఫ్ అ థింగ్. అడిగిన సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన రీజన్తో చూస్తే కూడా ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ ఇట్ వాజ్. నేను ఐ వాజ్ అండర్ ది ఇంప్రెషన్ పాట బాగా ఉంది, కానీ మాటలకి ఉన్న మ్యూజిక్కి కొంచెం ఒక కైండ్ ఆఫ్ దెర్ ఈస్ ఎ డిసనెన్స్. అది కనెక్ట్ అవుతుందా లేదా అని ఒక డౌట్ ఉండేది. బట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ యాక్చువల్లీ రియల్లీ వర్క్స్. జామ్ చేద్దామా? కమ్ ఆన్. ఎందుకో ఇలానా? ఓకే, గ్రేట్. జామ్ జామ్ జామ్. ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ వచ్చినాయి సాంగ్స్ వ్యూస్ వచ్చినాయి కదా. యూట్యూబ్లో 2 lakhs చేంజ్ వచ్చినాయి, ఇన్స్టాలో వైరల్. మీరు పాడండి. ఎందుకు ఇలా కొత్తగా కలవరం మేలుకున్నది, ఏమిటో ఇలా ఊరుగాలిలా అలసడే లేదు నాకు నువ్వు ఇష్టమన్న మాట అసలెవ్వరు చెప్పలేదే, ఉన్న మాటగానే జవాబు ఆగమంటే ఆగనంది వింత యాతన. అంటే ఇది క్రైమ్ స్టోరీ అని అనుకున్నావా నువ్వు ఆల్రెడీ? స్టోరీ క్రైమ్ స్టార్టెడ్ ఓన్లీ విత్ క్రైమ్. ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు చంపేస్తారు. I did not know the line before I started doing the music. ఒక లవ్ సాంగ్ కావాలి టైప్ ఆఫ్. యాక్చువల్లీ నా దగ్గర ఒక సాంగ్ ఉంది, విల్ యూ బీ ఇంట్రెస్టెడ్, అలా స్టార్ట్ అయిన కాన్వర్సేషన్ అది. సో ఐ డి నాట్ హ్యావ్ ఇది ఎక్స్టెంట్ ఏంటి అని ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు. ఫస్ట్ ఈ సీన్కి పాట చెయ్యి, ఈ సీన్కి పాట చెయ్యి, ఒక అమ్మాయి ఇలా ఆలోచిస్తుంది, ఒక అమ్మాయి ఇలా ఆలోచిస్తుంటే ఎవ్రీథింగ్ రిటైన్డ్ ఇట్స్ ప్యూరిటీ బికాస్ హీ డిడ్ంట్ టెల్ మీ ద స్టోరీ లైన్ టిల్ ద
moment it was necessary. అందరూ డిజిటలీ బాగా కనెక్ట్ అయ్యారు కదా, ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ యూ మేడ్ ద ఫిల్మ్. నా ఫిలిమ్స్లో ఎప్పుడు అంటే షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పటి నుంచి ఐ యూస్ టు కనెక్ట్ డిజిటల్. యు ఆర్ ఇన్ వన్ ప్లేస్ బట్ యు ఆర్ దేర్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఇది ఆమ్ని ప్రెజెన్స్. డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా దట్స్ హౌ వి డూ. మలయాళం ఉంది, కన్నడ ఉంది, అన్ని ఫోన్ త్రూ ఉంది, వాట్సాప్ డిజిటల్ కనెక్ట్ అయితే డైరెక్ట్ కనెక్షన్ చాలా తక్కువ. బట్ ఐ ప్రిఫర్ ఏంటంటే ఒక్కసారి కలవాలని అనుకుంటా. ఎవరైనా లిరిక్ రైటర్ అయినా కానీ ఎవరైనా ఒకసారి కలిస్తే బాగుంటుంటా. బట్ నేను ఇప్పుడు తమిళ్, మలయాళం అండ్ హిందీ వీళ్ళతో బాగా కాంటాక్ట్ కానీ ఐ నాట్ మీట్ సాయి కిరణ్. ఎవరు లిరిక్ ఫర్ తెలుగు, అతన్ని ఎప్పుడు కలవలేదు. అతను ఆయన త్రూ చైతన్య శ్రవంతి నుంచి నాకు సాయి కిరణ్ తెలుసు. తర్వాత నేను అతను చాలా పాపులర్ రైటర్ ఇన్ తెలుగు అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఒక సాంగ్ ఉంది రీసెంట్గా, కావాలయ్యా అని ఒక సాంగ్ చాలా హిట్ అయింది, అది సాయి కిరణ్ రాశాడంట. 35 సాంగ్స్ అంటే మరి 35 రికార్డింగ్స్ ఏంటది 35 మన మూవీలో అన్ని songs 35 రికార్డింగ్స్ 35 రికార్డింగ్స్ ఉన్నాయి కదా, 7 సాంగ్స్ 5 లాంగ్వేజెస్ అంటే 35 రికార్డింగ్స్. అయితే 35 రికార్డింగ్స్ కాదు, కొన్ని సార్లు ఫెయిల్ అయితే కూడా మళ్ళీ రికార్డింగ్ చేసినప్పుడు చెన్నైలో రికార్డింగ్ చేసిన తర్వాత ఈ ఏమంటారు మైక్ బాగాలేదు. మనం వెళ్ళినప్పుడు ఒక స్టూడియోలో వెళ్తే మైక్ బాగాలేదు అక్కడ. మళ్ళీ అంటే పాడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్తున్నాడు, ఈవెన్ అవర్ ప్రోగ్రామర్ జునైద్ని అప్రిషియేట్ చేయాలి. జునైద్ ఈజ్ అవర్ మ్యూజిక్ ప్రోగ్రామర్. యూజువల్గా సాంగ్స్ అవుట్సోర్స్ చేస్తారు. నేను సాంగ్స్ ఒకటి బికాజ్ డబ్బింగ్ అవుట్సోర్స్ చేసినాము, బికాజ్ వాట్ ఎవర్, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి. అక్కడ మనకు మంచిగా దొరికిండు తమిళ్లో హరిప్రసాద్ అని, అతను బాగా ఈ టుక్ కేర్. ఐ థింక్ యు వెంట్ డైరెక్ట్లీ టు చెన్నై, రైట్? చెన్నైకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు ఈ ఫిలిం నువ్వు వేరే లాంగ్వేజ్ ఉంది, తమిళ్లో తీయు సూపర్ హిట్ అవుతుందని. నేను నాకు మధ్యలో కొన్నిసార్లు అది అనిపించింది కూడా, ఇది అంతా ఒకవేళ నేను హ్యాండిల్ చేయాల్సి వస్తే I couldn't like. You need to have that thing to, you know, get into the details. ఒక్కొక్క డీటెయిల్ కరెక్ట్గా చేయటం అనేది, that's very important. And I never experienced like ఒక్కసారి ఇంత ఇంచు కూడా కోప్పడ్డం నా మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ ఆర్ ఎనీథింగ్ లైక్ ఎందుకు ఇంత ఒక్కసారి కూడా లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో. ఎందుకంటే నేను నాకైతే ఇరిటేషన్ వస్తుంది దానికి, లైక్ ఐ మేబీ ఐ జస్ట్ గాట్ లక్కీ. బట్ ఈవెన్ దెన్ బికాస్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అనురూప్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అండర్ ద డైరెక్షన్ ఆఫ్ షిరిన్ శ్రీరామ్. షిరిన్ అన్న నాకు ఒక 2014 నుండి తెలుసు, త్రూ ఫ్రెండ్స్ అండ్ ఫేస్బుక్. సో అట్లా ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేస్తున్నాను అని ఫేస్బుక్లో పోస్ట్ చేసినాడు. అందులో ఆడిషన్కి నేను కూడా పోయినా. లక్కీలీ అందులో సెలెక్ట్ అయినా. ఫోటోషూట్ అవి చేసిండు, ఆడిషన్ చేసిండు. వన్ ఫైన్ డే కాల్ చేసిండు నాకు, నీకు ఇందులో ఒక రోల్ ఉంటుంది. నాకు 2 రోల్స్ చెప్పింది ఇందులో. ఒకటి మెయిన్ లీడ్ ఉంటుంది, ఇంకొకటి సెకండ్ లీడ్ ఉంటుంది. సెకండ్ లీడ్ రోల్లో కొంచెం మాసీ ఉంటుంది అనమాట. నేను ఇది చేస్తాను, నాకు దానికన్నా ఇదే కావాలి, మాస్ది, నాకు ఇది కన్నా మాస్ రోల్ కావాలన్నా నేను అది చేస్తాను. కొంచెం తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, మనం మంచిగా సెట్ అవుతుంది మనకి. అంటే లేదు నీకు ఇదే, నీకు ఇది పర్ఫెక్ట్ అవుతుంది, నువ్వు ఇట్లా కూడా మంచిగా ఉంటావు అని చెప్పి ఆ స్క్రిప్ట్ మొత్తం మళ్ళీ ఒకసారి చెప్పింది, డీటెయిలింగ్ చెప్పింది అనమాట. సో ఫస్ట్ ఒక పోర్షన్ వరకు చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆ లాస్ట్ 20 minutes ఉంటుంది చూసినా, దానికోసం నేను ఫిదా అయిపోయినా. అట్లా ఆ క్యారెక్టర్. సో హూ ఇస్ ద రియల్ అనురూప్? సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్? రెండు కాదు. ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది. సో ఆ టైంలో ఒక లొకేషన్ ఉందన్నమాట. లొకేషన్ గండిపేట దగ్గర అరౌండ్ ఇంత వాల్ ఉంటుంది అంతే. అంటే ఇద్దరు నిలబడవచ్చు కానీ నడవలేము దానిపైన. అట్లాంటి లొకేషన్ ఉంది. కట్ చేస్తే దాని ఇంకా పోలీస్ స్టేషన్ పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు అనమాట. అది ఇంపార్టెంట్ లొకేషన్ మన సినిమాకి. సో అప్పుడు ఏమైందంటే అందరం ఇంటికి వచ్చినాం, మరి పర్మిషన్ దొరకట్లేదు, కానీ ఇక్కడ కంపల్సరీ ఆ షాట్ అక్కడనే పడాలి, అసలు ఆ సీన్ అక్కడ తీయకపోతే వేస్ట్ అవుతుంది, కాంప్రమైజ్ అవుతలేడు. మరి ఎట్లన్నా ఇది ఎట్లా చేద్దామంటే, లేదు నేను ఆలోచిస్తా ప్లాన్, నేను రేపు చెప్తా అని చెప్పిండు. రేపు చెప్పిన తర్వాత మార్నింగ్ కాల్ చేసిండు, నువ్వు అర్జెంట్ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇంటికి వచ్చేసినాము. పోయిన తర్వాత ఒక పేపర్ తీసుకొని, ఒక బోర్డు తీసుకొని దానిపైన మొత్తం ఒక చార్ట్ గీసింది అనమాట.
ఏదో ఒక మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం కదా అట్లా గీసి ఇది ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ 12 నుంచి 12:30 మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు లంచ్కి వెళ్తారు. నేను అనుకున్నాను 30 minutes టైం ఉంది. సో మీరు ఏం చేసినా కూడా ఆ 30 minutesలోనే మీరు చేయాలి. ఆ సీన్ ఏమో ఒక 6 పేపర్లు ఉంది, 6 pages ఉంది. సింగిల్ టేక్లో వేయాలి. ఇంకో టేక్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎక్కడనో దూరం టెలిలెన్స్ చేసి పెట్టిరు. అది ఇంపాసిబుల్ కదన్నా. ఆ గోడ మీద నిలవడం మీద రాదు. ఆ సీన్ ఏమో నడుచుకుంటూ అక్కడ ఇక్కడ నడుచుకుంటూ చెప్పాలి. మళ్ళీ కన్వర్జేషన్ ఉంది, ఒక ఎమోషన్స్ ఉన్నాయి. అది ఎట్లా పాసిబుల్ అంటే లేదు నాకు అది కావాలి, నువ్వు ఎట్లన్నా చేయాలని చెప్పి మళ్ళీ వర్క్షాప్ చేసింది దానికోసం. 2 days కూర్చొని మొత్తం ప్రాక్టీస్ అనమాట. ఇంకా ఆ సీన్ ఎట్లా వేయాలి. 12 ఇక్కడ ఉంటే 12:30 వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ మనకి ఎంత టైం ఉంటుంది 15 minutesలో ఇది చేయొచ్చు. 2 takesలో ఇది అయిపోవాలి. వాళ్ళు ఇచ్చింది 1 day ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సెకండ్ టైం అది. ఫస్ట్ డే వెళ్తే సెక్యూరిటీ చూసి అది వద్దు మీకు పర్మిషన్ ఇవ్వరు సార్ ఇక్కడ అని ఆల్రెడీ మనకు వార్నింగ్స్ వచ్చినాయి. ఆ రిస్క్ తీసుకొని సార్ చేసేదాంలో ఏం చేస్తుంది ఇంకా ఇది చూద్దాము, ఇంకా వర్కౌట్ కాకపోతే వదిలేదాం అనుకున్న ప్లాన్తోనే 11:30కి ఆ లొకేషన్కి వెళ్ళిపోయినాం. మొత్తం అన్ని డైలాగ్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాం. నేను హీరోయిన్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ గోడ ఎక్కినాం. ఆ గోడ ఎక్కితే ఇంతనే ఉంది. నిలబడి అక్కడి నుంచి ఉరికి రావాలి, నడుచుకుంటూ రావాలి, మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సిగ్నల్ వాళ్ళు వెళ్ళిపోయినారు లోపల. సో ఆ 15 minutesలో ఒక 6 pages సీన్. సినిమాలో ఒక 5 to 6 minutes ఉంటుంది సీన్. అది సింగిల్ టేక్ 5 minutes ఉంటుంది. ఆ సీన్ మొత్తం అట్లా షూట్ చేసింది. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. ఇందులో వీళ్ళ క్లోజప్ కూడా ఉండదు, బట్ దే లైక్ ఇట్ బికాజ్ యాక్టర్కి క్లోజప్ పడినప్పుడే దే లైక్ ఇట్ కదా, బట్ క్లోజప్ కూడా ఉండదు. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అది చూసిండు ఆ సీన్ చూసి, ఇది అంటే అప్పుడు వీఆర్ ట్రైంగ్ టు మోటివేట్ హర్ మంచిగా చేయమని చెప్పండి సినిమాలో అని. సో ఆ సీన్ చూసిన తర్వాత నేను మా అమ్మాయిని చూస్తలేను, ఈయన అది హీరోని చూస్తున్నా, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాడు, భయం అవుతుంది నాకు అని. ఆ బ్రిడ్జ్ మీద నడుస్తుంటది, వెనక సైడ్ వాటర్ ఉంది. ట్రైలర్లో అంతటా అన్నిట్లో అది వెనకాల చాలా కిందకు ఉంటుంది. ముందు నుంచి చూస్తే చిన్న అనిపిస్తుంది. ఆ గోడ వెనకాల లేదు, అక్కడ నుంచి చూసినా పడిపోయి పడి ఎంత విడుతుందో కనిపిస్తుంది. ఇంకా దానిపైన ఇంకా సర్కస్ మాది. ఫైనల్గా సీన్ అయితే అది ఎక్స్ట్రాడినరీ వచ్చింది ఆ సినిమాలో. ఇట్స్ 6 minutes scene, 5 minutes scene, 5 to 6 minutes 45. అమేజింగ్ కదా. మీరిద్దరు ఎలా కలిసారని చెప్పండి. ఐ వాజ్ కాలేజ్లో వి మెట్. నేను వచ్చి ఐ వాజ్ డూయింగ్ బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ. ఒకటే కాలేజా? మేమిద్దరం ఒకటే కాలేజ్. తను వచ్చి వాజ్ డూయింగ్ ఫిల్మింగ్ కదా. షిరీన్ పరిచయం అయ్యి నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. అంటే ఎవరికి ఉండదు. అది ఒకటి, పాటలు అంటే ఇష్టం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇష్టం. ఇవన్నీ ఉండి కూడా అది అంతా ఒక పర్టిక్యులర్ దీంట్లోంచి ఎలా చూడాలి, దాన్ని అంతా కలిపి ఎలా అర్థం చేసుకోవాలని ఒక అవగాహన అయితే అప్పుడు లేదు. కానీ తను కొన్ని మాకు ఇవాళ ఈ సినిమా మేము చూసాము, దీని గురించి ఇలాగా అని మాట్లాడడం, నేను కంపోజర్ అవ్వాలి అసలు ఆ డైరెక్షన్కి రావడానికి కూడా కొంత తన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇది షిరీన్ కి కూడా తెలియదు, ఎందుకంటే తను చూసిన సినిమాల గురించి కానీ ఏదో ఒకటి నాకు చెప్పినప్పుడు అది తీసుకొని నేను దాంతో వేరే ఏదైనా, ఎందుకంటే ఆ తర్వాత అసలు ఫస్ట్ తను చెప్పిన షార్ట్ ఫిల్మ్ కి చేయాలి, పాట చేయాలి, అది కూడా వచ్చిన ఏంటంటే తన షార్ట్ ఫిల్మ్ ఏదో చూసి ఇందులో ఈ పాట ఉంటే బాగుంటది కదా, దాన్ని కంపోజ్ చెయ్యాలి అన్న ఐడియా వచ్చింది కూడా. అసలు సినిమాల గురించి మాట్లాడడం అనేది స్టార్ట్ అయింది నా లైఫ్ లో తనతో. అది తర్వాత నేను మ్యూజిక్ కాలేజ్ కి వెళ్ళి మ్యూజిక్ నేర్చుకోవడం, కానీ దాన్ని దీనికి ఎలా ఇన్ఫ్లుయెన్స్ మీ మీటింగ్ అనేది he was an influence for you to go cinema music, for cinema music, to pursue cinema music. It may have happened, it was like an opportunity that friend కాబట్టి అడగడం ఒకటి, అలా అని ఎప్పుడు ఇది అనిపించలే, ఫ్రెండే కదా అని ఛాన్స్ ఇచ్చినట్టు నాకు కూడా అనిపించలేదు. మనం పని చేస్తేనే ట్రిగర్స్ అప్పుడప్పుడు కావాల్సి వస్తుంది టు గో టు ద నెక్స్ట్ స్టెప్. అనుకున్న దానికంటే పెద్ద జర్నీ అది అట్లా. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ వాట్, లైక్ హూ డు యూ థింక్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం? ఏ సెగ్మెంట్ కోసం చేశారు? ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ఏమో టీనేజర్స్. అంటే టీనేజర్స్ అంటే మనం ఒక 8th standard 9th standard అనుకో, 9th standard నుంచి మేబీ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ అంటే మ్యాథ్స్. సో వాళ్ళు ఫస్ట్ టార్గెట్, బికాజ్ వాళ్ళ కోసం తీసాము, వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఈజ్ పేరెంట్స్.
బికాజ్ పేరెంట్స్ చూసినప్పుడే దే విల్ రికమెండ్ ఇట్ టు దేర్ చిల్డ్రన్, మీరు కంపల్సరీ ఈ సినిమా చూడాలి అని. ఎందుకంటే ఈ యాంగిల్లో ఎవరు చెప్పింది లేదు. నేను చెన్నైలో వెళ్ళినప్పుడు కూడా తమిళ్లో చేయమన్నారు చెన్నైలో వాళ్ళు, తమిళ్ వాళ్ళు కూడా ఈ యాంగిల్లో ఎప్పుడు ఎవరు తమిళ్లో కూడా సినిమా రాలేదు, ఇది తమిళ్లో చేయండి అన్నారు. సో పేరెంట్స్ కూడా అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. దే విల్ రికమెండ్ టు దేర్ చిల్డ్రన్ టు వాచ్ ఇట్. అందుకే మనము క్యాప్షన్ పెట్టినాం పోస్టర్స్ మీద, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వాచ్ అని పెట్టినాం. ఇంకొకటి తెలుగులో ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు తప్పక చూపించాల్సిన సినిమా అని పెట్టినాం క్యాప్షన్. సో థర్డ్ కేటగిరీ ఫిలిం లవర్స్. ఫిలిం లవర్స్ ఎందుకు అని అంటే బికాజ్ నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను అండ్ దీనిలో స్టడీ చేయడానికి చాలా ఉంది. బికాజ్ ఇండిపెండెంట్ ఫిలిం ఈ రేంజ్లో చేయొచ్చా అండ్ ఫీచర్ ఫిలిం ఈ రేంజ్లో చేయొచ్చా ఇండిపెండెంట్గా, అండ్ ఆల్సో టెక్నికల్ థింగ్స్ బికాజ్ నీ మ్యూజిక్ అయినా కానీ కామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్ విజువల్స్ ఇట్లా అచీవ్ చేయొచ్చా అని, అండ్ స్టోరీ టెల్లింగ్ ఆల్సో ఈ రేంజ్లో స్టోరీ చెప్పొచ్చా అని థర్డ్ కేటగిరీ ఫిలిం లవర్స్. సో ఫస్ట్ ఈజ్ టీనేజర్స్, సెకండ్ ఈజ్ పేరెంట్స్ అండ్ థర్డ్ ఈజ్ ఫిలిం లవర్స్. ఫిలిం అన్న టార్గెట్ ఆడియన్స్. ఫస్ట్ వీళ్ళు రావాలి థియేటర్కి, అప్పుడు హిట్ అవుతుంది సినిమా. అండ్ దెన్ సీక్వెల్కి ఏమైనా ప్లాన్ ఉందా? సెకండ్ పార్ట్ సీక్వెలా చేద్దామా? చూద్దాం. యాక్చువల్లీ ఈ స్టోరీ ఇప్పుడు ప్రేమించొద్దు స్టోరీ వరకు అయితే ఇది ఎండ్ అయిపోయింది. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడము యూజ్లెస్. అంటే యూజ్లెస్ కాదు, దాని నుంచి ఇది రాదు. బట్ ప్రేమించొద్దు అనే టైటిల్కి ఎక్స్టెన్షన్ ఏమైనా చేయొచ్చు. స్టోరీ అయితే అది ఎక్స్టెండ్ అవ్వదు. మళ్ళీ వేరే ప్రేమించొద్దు ఇంకేదైనా కేటగిరీ ఇంకేమైనా స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్ పిక్ అప్. ప్రేమించొద్దు సిరీస్ అన్నలాగా ఐ డోంట్ నో, అది సెకండ్కి అట్లాంటి ఏదైనా టాపిక్ దొరికితే డెఫినెట్లీ, బికాస్ ఇట్స్ వర్త్ ఇట్. టైటిల్ చాలా అట్రాక్టివ్ ఉంది కదా. అంతే కదా. సో పబ్లిక్గా ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇద్దాము మనం అబౌట్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. June 7th ప్రేమించొద్దు రిలీజ్ అవుతుంది, తప్పక చూడండి. కంపల్సరీ పేరెంట్స్, పిల్లలు అండ్ ఫిల్మ్ లవర్స్ చెప్పిన ఎంతమందో కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. అండ్ ఘన విజయం సాధిస్తుందని మేము ఆశిస్తున్నాం. 7th ప్రేమించొద్దు రిలీజ్ అవుతుందండి, అందరూ ఖచ్చితంగా చూడండి. ఇది ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడాల్సిన సినిమా. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కూడా, మీ సపోర్ట్ కూడా మా అందరికీ కావాలి. సో కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. June 7th ప్రేమించొద్దు సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చి చూస్తారని మేము ఆశిస్తున్నాం. పాటల గురించి నేను చెప్పాలి. నాకు 7 సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది. నాకు అవకాశం రావడమే కాదు, నా దృష్టిలో మీరందరూ వినడానికి కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. చాలా ప్రేమతో, చాలా కష్టపడి చేసిన పాటలు, అంతకంటే ఎక్కువ ప్రేమతో కష్టపడి చేసిన సినిమా. థియేటర్స్లో తప్పకుండా చూడండి. June 7న ప్రేమించొద్దు.